మేము ఊర్లో జాగాలు లేక ఇక్కడ కట్టుకుని ఉన్నాం. మరి ఇంత దూరం కట్టుకున్నారు కదా, మరి మీకు ఏమైనా ఇబ్బంది ఏమి ఉండదా? ఇబ్బంది అంటే కరెంట్ ఏం లేదు, రోడ్ ఏం లేదు. శాంక్షన్ అయిద్దని చెప్పారు కానీ అంత మటుకు ఏం లేదు. మరి మీకు ఏదైనా ఇక్కడ కిరాణా కొట్లు కట్టలేవు కదా, మీరు ఏదైనా కొనుక్కోవాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఉప్పు శాఖ వరకు వెళ్ళాలి. మరి కరెంట్ లేదు కదా, మరి రాత్రిపూట మరి మీకు ఫ్యాన్లు తిరగవు, ఎట్లా ఇది? లైట్ వర్క్ అంటే సోలార్ ఉంటున్నాం. ఉన్నాయి 40 కుటుంబాలు. ఈ ప్రభుత్వం ఇది ఏమన్నా చేస్తాయని చూస్తాం. రోడ్డు శాంక్షన్ అయిందంటారు, కరెంట్ వస్తుందంటారు కానీ రావట్లేదు. ఇప్పటికి 2 సంవత్సరాలుగా మనం కట్టుకుని 2 సంవత్సరాలు అయింది మీరు ఇల్లు కట్టుకుని, అయినా రోడ్డు సరైన రోడ్డు లేదు. శాంక్షన్ అయిందని చెప్పారులే కానీ ఇంత మటుకు దీన్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరి మీకు డైలీ కూలి దొరుకుతుందా? మీరు పనికి పోతే కూలికి వెళ్తే 2 రోజులు పోతే 2 రోజులు పడుకోవడమే. 2 రోజులు పడుకోవడమే. ఒక రోజు కూలికి పోతే 2 రోజులు పడుకోవడమే. మీకు ఆర్థిక ఇబ్బంది మాత్రం ఉన్నది. మీకు రేషన్ కార్డులు గట్ట ఉన్నాయా? పార్క్ దగ్గర నడిచి మోసుకొచ్చేందుకు మాకు శరీరం అంతా సహకరించడం లేదు. ఎన్ని కిలోమీటర్లు ఉంటది అక్కడికి? ఇక్కడికి 2.5 ఉంటది. 2.5 ఉంటది నాటక దారి. అయినా సరైన రోడ్డు మార్గం లేదు. ఏదైనా వర్షం వస్తే నడవలేరు. ఇదంతా బురద ఇదంతా. ఇది ఏంటంటే ఇలాంటి వీడియోలు కొంచెం ప్రభుత్వాల చేరితే కొంచెం మీలాంటి వాళ్ళకి కొంచెం సౌకర్యంగా ఉంటది. మీకు ముందు ఫస్ట్ సౌకర్యం ఏం కావాలంటే కరెంట్ కావాలి. రోడ్ ఒకటి శాంక్షన్ చేస్తే కరెంట్ ఉండాలి. మీకు నీళ్లు మరి ఎట్లా? తాగే వాటర్ ఎక్కడది మీకు? వచ్చి మోసుకుని వెళ్తాను. అబ్బో 2 కిలోమీటర్ల నుంచి వాటర్ మోసుకుని వెళ్తున్నారు. అయ్యో, అది ఇది ఎవరికి మీరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి ఇక్కడ తెలియపరచలేదా? మరి బోరింగ్ ఏదైనా ఏమని బోర్లు ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరికీ చెప్పాం, చేస్తాం అన్నారు కానీ ఎవరు చేయలేదు. బోర్లు కూడా వేయలేదు. బోరింగ్లు కూడా కొట్టే బోరింగ్లు కూడా మొన్నటిదాకా పార్కులు మోటార్ ఉంటే ఆ మోటార్ వాడుకున్నాం. ఆ మోటార్ వాడారు. మీ బాధలు మీ ఇబ్బందులు ఇలా ఉన్నాయి. ఈ రోడ్డు ఇదంతున్న పరిస్థితి. అలాగే ఒక 40 కుటుంబాలు బాధపడుతున్నారు అనమాట. ఈ చదువుకున్న పిల్లలు మరి స్కూల్ ఎట్లా? 1-2 బైకులు ఉంటే వాళ్ళు వెళ్తారు. ఆ పిల్లలు కూడా స్కూల్కి సరిగ్గా వెళ్ళలేరు. అంతే కదా, నడిచి వెళ్ళలేరు పిల్లలు, చిన్న పిల్లలు గట్ట స్కూల్కి వస్తుంటారు. మరి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? యూట్యూబ్ లో పెడితే మా లాంటి వాళ్ళు పేద కుటుంబాలకి కూలి పనులు ఒక రోజు కూలి ఉంటే ఒక రోజు ఉండదు. అదే మీది ఉంటది లేదు, వచ్చినా ఉండదు. ఊరు పేరు చెప్పండి మీరు, మరి తెలియాలి. ఉప్పు శాఖ గ్రామం పార్కు రోడ్డు, పార్కు దగ్గర ఒక 40 కుటుంబాలు మీరు పడుతున్న ఇబ్బందులు. ఓకేనండి, ఇదే వీలైనంత వరకు వైరల్ చేద్దాంలే వీడియో, పంపిద్దాం, పెడదాం. చూస్తారు, షేర్ చేసి చాలా మంది చూస్తారు. మీ అదృష్టం బాగుంటే మీకు విద్యుత్ గవర్నమెంట్ ప్రభుత్వాలు మీకు కరెంట్ వేస్తే మీరు చాలా వరకు ఇబ్బంది లేకుండా ఉంటారు. అది మెయిన్ కరెంట్ కావాలి మీకు. రోడ్డు కరెంట్ ఉంటే మీరు కొంత ఏదో కూలి పనికైనా పోతుంటారు. వర్షం పడితే ఈ రోడ్లో బళ్ళు కూడా పోవు. చాలా దారుణంగా ఉందిలే రోడ్డు. ఇదిగో నేను చూసా కదా రోడ్డు, నేను వచ్చా కదా, చాలా దారుణంగా ఉంది రోడ్డు. ఎందుకంటే మట్టి రోడ్డు, ఇసుక ఇదంతున్నా, ఈ రోడ్డు అంతున్నా. అది ఓకేనమ్మా, థ్యాంక్ యూ. సిగ్నల్ లేదు ఇక్కడ, ఫోన్లు ఏవి పనిచేయవు, టవర్లు లేదు ఇక్కడ దగ్గరలో, ఏ టవర్ లేదు మీ ఊరికి వరకు, ఈ 2 కిలోమీటర్ల దూరం లోపల. ఓకేనండి, నేను వీడియో పెడతాను, కొంచెం ప్రభుత్వానికి చేరేటట్లు వైరల్ చేస్తాను. ఓకే, ఉంటా.